సార్వత్రిక ఎన్నికల సమరంలో 4వ దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈ దశలో 8 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 96 నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ దశలో జరిగే అన్ని రాష్ట్రాలలో నిన్న సాయంత్రం నుంచే 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్దకు ఈవీఎంలను తరలిస్తున్నారు అధికారులు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్నటితో ప్రచారం ముగియడంతో ఎన్నికల కమిషన్ మరింత అప్రమత్తమైంది. ఈ 48 గంటలు ఎంతో కీలకమని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులకి సిఈసి రాజీవ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా చూడాలని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా జరిగేలా చూడాలని తెలిపారు. సమస్యాత్మక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ దశలో మొత్తం 96 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుండగా ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17, ఉత్తరప్రదేశ్ 13, మహారాష్ట్ర 11, మధ్యప్రదేశ్లో 8, పశ్చిమ బెంగాల్లో 8, బీహార్ 5, ఒడిశా 4, జార్ఖండ్లో 4, జమ్మూ కాశ్మీర్లో 1 స్థానానికి పోలింగ్ జరగనుంది. దీంతో పాటు ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ దశలో ప్రధాన రాజకీయ పక్షాలతో కలిపి మొత్తం 1717 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది. ఇక మిగిలింది పోలింగ్. సోమవారం జరిగే పోలింగ్ కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ముందుగానే పోలింగ్ ముగియనుంది. వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్న 13 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 4 గంటలకే కంప్లీట్ కానుంది. తెలంగాణ మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. పోలింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం సైలెన్స్ పీరియడ్ కారణంగా ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన స్థానికేతరులని ఆయా నియోజకవర్గాల నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ విషయంలో స్థానిక పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. గెస్ట్ హౌస్లు, రిసార్ట్లు, కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్, హోటళ్లు, లాడ్జిల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో ఎక్కువగా సికింద్రాబాద్ పార్లమెంటుకి అత్యధికంగా 45 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యల్పంగా ఆదిలాబాద్లో 12 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,32,32,318 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,67,00,000 మంది 1,192 మంది మహిళలు, 1,65,28,366 మంది పురుషులు ఉన్నారు.
ఉన్నారు. ఈసారి కొత్తగా ఓటు హక్కు పొందిన వారు 9,20,313 మంది యువ ఓటర్లు ఉన్నారు. 5,27,486 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ఒక్క మల్కాజ్గిరిలోని అత్యధికంగా 3,226 పోలింగ్ కేంద్రాలున్నాయి. రాష్ట్రంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 9,900 ఉండగా ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్లు 453 ఉన్నట్లుగా తెలిపింది ఎన్నికల సంఘం. అయితే ఈ పోలింగ్ కు 1,09,941 బ్యాట్ యూనిట్లు అవసరం ఉంది. 50,135 వీవీప్యాట్లు అందుబాటులో ఉన్నాయి. పోలింగ్ సజావుగా జరిగేందుకు 44,906 కంట్రోల్ యూనిట్ల ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రాల నుంచి ఇక్కడికి ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లను తరలించే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యంతో పాటు పోలీస్ కేంద్ర పారామిలిటరీ బలగాలతో కూడిన ఎస్కార్టును కూడా సమకూర్చింది ఎలక్షన్ కమిషన్. ర్యాండమైజేషన్ పద్ధతిలో ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన ఈసీ పోలింగ్ విధుల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్న దాదాపుగా 1,90,000 మందికి, పరోక్షంగా విధులు నిర్వహిస్తున్న మరో 1,00,000 మందికి పైగా ఇప్పటికే శిక్షణ పూర్తి చేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఇలా దాదాపుగా 22,000 మంది హోమ్ ఓటింగ్ పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం గణనీయంగా తగ్గుతుండటంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఎలక్షన్ కమిషన్ ఈసారి పోలింగ్ రోజున అన్ని ప్రైవేట్ కంపెనీలు, పరిశ్రమలు హాలిడే ప్రకటించాలంటూ ఎన్నికల కమిషన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ఎలక్షన్ కమిషన్ ఈసారి గేటెడ్ కమ్యూనిటీ కాలనీలతో పాటు ఎక్కువ ఓటర్లు ఉండే బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు ఏరియాల్లో దాదాపుగా 450కి పైగా ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆ ఓటర్లను పోలింగ్ ప్రక్రియలో పాలు పంచుకునేలా, పోలింగ్ శాతాన్ని పెంచేలా చొరవ తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 3,35,00,000కు పైగా ఓటర్లలో ఇప్పటికే 3,20,00,000కు పైగా ఓటర్ స్లిప్ల పంపిణీని పూర్తి చేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనకు సంబంధించి ఈసారి 8,600కు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు కావడంతో సైలెన్స్ పీరియడ్లో రాజకీయ పార్టీల కార్యకలాపాలపై మరింత నిఘాను ముమ్మరం చేసింది ఎన్నికల కమిషన్. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం. కానీ కొన్ని సాఫ్ట్వేర్, బీసీఓ సంస్థలు సెలవు ప్రకటించలేదన్న విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు సీఈఓ వికాస్ రాజ్. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉద్యోగులకు సెలవివ్వాలని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 160 కంపెనీల పారామిలిటరీ బలగాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 20 మంది పోలీసులని రప్పించారు. దీనికి తోడు రాష్ట్రంలోని దాదాపుగా 65,000 మంది పోలీసులు కూడా ఎలక్షన్ భద్రతా విధుల్లో కొనసాగుతున్నారు. పోలింగ్ ప్రక్రియలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది ఎన్నికల కమిషన్. ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ ను తప్పనిసరి చేసింది. వామపక్ష తీవ్రవాద
వివాద సమస్య ఉన్న ప్రాంతాల్లో 328 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇక్కడ భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా సంఘటనలు చోటు చేసుకున్నట్లయితే ఫిర్యాదు చేయడానికి 1950 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. ఫిర్యాదు అందిన నిమిషాల వ్యవధిలోనే పరిష్కరించే మెకానిజాన్ని రూపొందించింది ఎన్నికల సంఘం. ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే టెక్నికల్ పరిష్కారం కోసం వాటిని తయారు చేసిన ఈసీఐఎల్ నిపుణులను కూడా సిద్ధంగా ఉంచింది ఎన్నికల సంఘం. ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే ఎలాంటి పత్రాలు లేని నగదు తరలింపుపై నిఘా పెట్టింది ఎన్నికల సంఘం. నగదు, మద్యం, బంగారం నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తుండటంతో 2 నెలల వ్యవధిలోనే దాదాపుగా 320 కోట్ల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.